ఒక స్త్రీ ఎలా కుటుంబంలో నడుచుకోవాలో బైబిల్ గ్రంథం మనకు తెలియజేసింది. భర్తకి కనుక భార్య లోబడితే 1 సంవత్సరం కూడా పట్టదు. 1 సంవత్సరం కూడా పట్టదు. ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు రాసి పెట్టుకోండి. ప్రభువు చెప్పినట్లు కనుక మన ప్రవర్తన ఉన్నట్లయితే భర్తలు రాకుండా ఉండరు. ఎందుకు అంటే దేవుడు ఒకటే ఒక వాగ్దానం చేస్తారు. ఏంటయ్యా అంటే మీ పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యం లేకుండానే ఈ 66 పుస్తకాలు పక్కన పెట్టి మీ భర్తలు రాబట్టబడవచ్చును అది మన చేతుల్లోనే పెట్టాడు. కాబట్టి దేవుడు ఎక్కడ లోపం ఉందో మరి ఆ లోపాలు కూడా మమ్మల్ని చెప్పమని నేను ధారాళంగా చెప్పగలను, కాకపోతే చెప్పకూడదు. ఒకటి మాత్రం చెప్తా, భర్తకి ఇష్టమైనవి చేసి చూడండి. భర్తకి ఇష్టమైన ఏవి కూడా మనకి ఇష్టం ఉండదు, అయినా చేయండి. ఎందుకు అంటే మన ప్రభు కొరకు, మన సంఘం అభివృద్ధి చెందాలి అంటే భర్తకి ఇష్టమైన పనులు మీకు ఇష్టం లేకపోయినా ఒకసారి చేసి చూడండి. తప్పకుండా మన భర్తలు ప్రార్థనకు వస్తారు. ఆ రీతిగా కుటుంబాలు సంఘం అభివృద్ధి చెందుతుంది. రెండవది ఏంటి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సంఘం కొరకు ఎక్కువ దేని కొరకు చేస్తామంటే పిల్లల కొరకు, లేదంటే ఏదైనా ఉద్యోగాల కొరకు, లేదంటే ఇప్పుడు తల్లులు కొంచెం బాగా దేవుని వాక్యం ఎదిగిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహ వయసు వచ్చేసరికి పిల్లల వివాహాల కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. నేను చాలా మంది తల్లులు నేను చూశాను. ఉపవాస ప్రార్థనలు చేసి ఏం చేస్తున్నారు, కుటుంబ అవసరాలను తీర్చుకున్నారు. మంచిదే కాదనట్లేదు, కానీ సంఘం కొరకు ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశామో సంఘం పెరగాలి, సంఘంలో అవసరాలు ఉన్నాయి, ఈ రోజు నేను ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను, మీరు ఎవరైనా వస్తారా అని ఎప్పుడైనా అడుగుతామా? ఆలోచన వస్తుందా? మళ్ళా మనం ఏమనుకుంటాము, ఇలాగే ప్రార్థనలు వచ్చినప్పుడు మా సంఘాన్ని పెంచు, నా సంఘాన్ని పెంచు, మా సంఘాన్ని పెంచు అంటే ఎట్లా? కానీ మనం చేసే పనులను బట్టే సంఘం పెరుగుతుంది తప్పితే మనం చేసే ప్రార్థన ఫలిస్తుంది ఎప్పుడు దాని క్రియలు తోడైనప్పుడు మాత్రమే ఫలిస్తుంది. కాబట్టి మనం ఉపవాసం ఉండి మన సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. ఇంకోటి ఏంటంటే తరచు కూడా గృహ కూడికలు అంటే స్వార్థకులు పిలుచుకొని గృహ కూడికలు కాదు, కానీ ఏదైనా ఒక ఏరియాలో ఒక 4-5 కుటుంబాలు ఉంటాయి. సంఘంలోనే ఒక 4-5 కుటుంబాలు ఒక చోట ఉంటాయి. ఏం చేస్తారు మీరు? పని అయిపోయిన తర్వాత టీవీ సీరియల్స్ చూస్తారు, పడుకుంటారు. అయితే ఒక్కసారి ఆలోచన చేయండి, మన స్థానిక సంఘానికి ఆరాధనకు వెళ్తున్నాము, మన చుట్టుపక్కల మన స్థానిక సంఘానికి రాకుండా ఇతర సంఘాలకి అంటే డినామినేషన్స్ కి ఎవరైనా వెళ్తున్నారని ఒక్కసారి ఫైండ్ అవుట్ చేయండి. ముందు గుర్తించండి వాళ్ళని. మనం ఉన్న దగ్గర మనం క్రీస్తు సంఘానికి వస్తున్నాము, మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా క్రీస్తు సంఘానికి వచ్చే వాళ్ళు ఉండడం ఖచ్చితంగా. కాబట్టి ఎవరు వెళ్ళట్లేదో క్రీస్తు సంఘానికి వాళ్ళని ఐడెంటిఫై చేయండి, గుర్తించి అక్కడ 4-5 సహోదరి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన పెట్టుకొని ఆమెను ఆహ్వానించండి, ప్రార్థన చేయండి. మీరు సంఘం గురించి ఏం చెప్పొద్దు, ప్రార్థన చేయండి, పాటలు పాడుకోండి, ఏదైనా వాక్యం ఉంటే తెలియజేయండి. అట్లా తరచుగా మన కుటుంబంలో జరిగింది అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? ఏదో ఒక రోజు మనతో పాటు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే సంఘం అభివృద్ధి చెందాలనేది దేవుడి ఆలోచన, వృద్ధి కలగ చేసేది కూడా ఆయనే. కాబట్టి ప్రయత్నం మనం చేద్దాం. కానీ ఏం చేస్తారు? ఇప్పుడు టీవీలో వచ్చేసి ఇంట్లో మనుషులు ఉన్నది లేదు కూడా అర్థం కావట్లేదు. టీవీ సౌండ్ని బట్టి ఉన్నారులే, టీవీ సీరియల్ టైం చూసుకుంటే ఈ సీరియల్ చూస్తున్నారులే అనుకోవచ్చు. కానీ అలా కాదు. మీరు సీరియల్స్ చూడవద్దని నేను చెప్పను, అది మీ ఎంటర్టైన్మెంట్, మీ ఆరోగ్యం. కానీ కొంత సమయం పెట్టండి. సంఘం అభివృద్ధి చెందాలని మనం అనుకుంటున్నాం కాబట్టి కొంత సమయం పెట్టండి. సహోదరి మనల్ని పిలవండి. ఈ మధ్య నాకు మా స్థానిక సంఘంలో ఒక ఆమె ఏం చెప్పిందంటే, అక్క మా ఇంటి పక్కన ఆమె వాళ్ళ ఆయనకి జబ్బు చేసింది, ముస్లిమ్స్ దగ్గరికి దర్గా దగ్గరికి వెళ్తే ఏదో అంతరాలు వేస్తారంట, తగ్గిపోయి వెళ్తారన్నారు అని అన్నది. ఇప్పుడు నేను డాక్టర్ని అనుకోండి, కాదు అనుకోండి, ఈ సిస్టర్ గారే వచ్చి అమ్మ ఒక మంచి డాక్టర్ ఎక్కడ ఉంటే చెప్పవా నన్ను అడిగారు అనుకోండి, నేనే డాక్టర్ని కదా, అమ్మ నాకు ఒంట్లో బాగాలేదు చూడు అన్నారు. తను వచ్చి నన్ను ఒక డాక్టర్ని అడుగుతుందంటే అక్కడి వరకు అయితే కొంచెం పర్వాలేదు, నన్ను కూడా రా అనుకోండి. ఇప్పుడు చాలా మంది క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు అరికాలలో మచ్చలు, జాకెట్ లోపల అంతరాలు,
అంతరాలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి, తంత్రాలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి, శకునాలు చెప్పుకునే వాళ్ళ దగ్గరికి ఆ రోజు సౌలు గారు వెళ్ళింది. ఈరోజు క్రీస్తు సంఘ సభ్యులు ముఖ్యంగా స్త్రీలు వెళ్తున్నారు, అది నాకు తెలుసు. అంటే ఎంత అవమానం! సంఘం పెరుగుతుందా? అంటే మనం నివసిస్తున్న ప్రాంతంలో మనం క్రీస్తు సంఘ సభ్యురాలుగా ఏమాత్రం ప్రభావం చూపకుండా మన అవసరాలకు కూడా వాళ్ళు వేరే దేవుణ్ణి చూపిస్తున్నారు అంటే మనం ఎలా బ్రతుకుతున్నాం లోకంలో? మళ్ళా సంఘంలోకి వచ్చి ఏది సంతలో తీసుకొచ్చిన బైబిల్ గూట్లో ఉన్న బైబిల్ మన చర్చిలోకి అలా కనుకుంటే అసలు ప్రార్థనకి రావడం కూడా అనవసరమే. ఎందుకు అంటే మన సంపూర్ణత యేసు ప్రభు, అక్కడికి రీచ్ అయితేనే పరలోకం. అది కనుక అవ్వకపోతే సగం వైపు మనం నరకం వైపు వెళ్ళిపోవడమే. అక్కడ మనం తరచు గృహ కూడికలు జరగాలి. గృహ కూడికలు పెద్ద పెద్దవి కదా, ఒక 4-5 ఒక చిన్న గ్రూప్గా, ఒక చిన్న టీంగా కూడుకోండి. మీరు పిలవండి, మీరు ప్రార్థన చేసుకోండి. అవసరమైతే వాక్యం చెప్పగలిగిన వాళ్ళని తీసుకొచ్చి వాక్యం చెప్పించుకోండి. తప్పనిసరిగా సంఘం అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆదివారం కానుకలు ఇస్తారు. అందులో నేను తప్పుపడట్లేదు. ప్రత్యేకంగా సంఘ అభివృద్ధి కొరకు మనం కానుకలు ఇవ్వాలి. ఈ ఆలోచన తెలుసా? ప్రత్యేకంగా ఎందుకు అంటే ఎన్నో స్థానిక సంఘాలు, మాసిదోనియా సంఘాలు మనం చూసాము, ఫిలిప్పీ సంఘాన్ని చూసాము. సువార్థికులు పనిచేయడానికి, సువార్త పని చేయడానికి వెళ్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారు? ఎవరు ఏం పట్టించుకోలేదా? పౌలు గారికి ఎంత అయితే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా పౌలు గారికి వాళ్ళు ఏం చేశారంటే సప్లై చేస్తారు. అవి చేయడం వల్ల ఏం చేశారు? ఆయన ఒక సంఘం పెరగడం కాదు, అనేక సంఘాలు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆదివారం ఇచ్చే కానుకలు మాత్రమే కాకుండా మనం ఎక్స్ట్రాగా ఆర్థిక సహాయం వార్తికులకి కానివ్వండి, సంఘానికి కానివ్వండి అందజేస్తే తప్పనిసరిగా సంఘం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే సంఘ అభివృద్ధిలో ఎంతో కొంత భాగం ధనానికి ఉంది కాబట్టి. లేదా ఉంది తప్పనిసరిగా. మేము కూడా ఏం చేస్తాం, స్త్రీలమైనటువంటి వాళ్ళము నెలకి ఇంత దాచిపెడతాం ఒకళ్ళ దగ్గర. బ్రదర్స్ ఇచ్చేది కాకుండా నెలకి ఇంత ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తే దాచిపెట్టి మేము ఒక మీటింగ్కి ఇస్తూ ఉంటాము. అంటే ఎట్లా ఉంటుంది, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడంటారు చూసారా, అలా ఇస్తూ ఉంటాం మేము. దాన్ని తెచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరికి చేతనైనటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి మనం తీసుకొచ్చి సంఘంలో పెట్టినట్లయితే సంఘం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఇంకేం చేయాలి అంటే రక్షణ లేని వారి గురించి, మన కుటుంబంలో మన అక్క చెల్లెళ్ళు, మన అన్నతమ్ములు, మన బంధువులు రక్షణ లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎప్పుడన్నా ఒక్కసారి వాళ్ళకి సువార్త చెప్పాము? ఫంక్షన్కి రాకపోతే ఏదైనా ఫంక్షన్కి ఏది మన ఫంక్షన్కి రాలేదు అని అడుగుతారు. అడగరు? ఎవరు అడుగుతారు. కానీ సువార్త విషయంలో మాత్రం ఒక్కసారైనా సరే, అది దగ్గర ఉండనివ్వండి, దూరంగా ఉండనివ్వండి, మన పని ఏంటి అంటే ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. సంఘ అభివృద్ధికి దేవుడు కూడా ఆలోచన చేస్తున్నాడు, ఆయన సహాయం చేస్తున్నాడు. నేను ఒక చిన్న పాత్రగా నేను ఉపయోగపడాలి అని మనం ఎప్పుడైనా సరే సువార్త ప్రకటించాలి. ధనవంతుడు ఏం చేశాడు? ధనవంతుడు ఎక్కడికి అడిగాడు? తాను నరకంలో ఉండి, తాను వేదనకరమైన స్థలంలో ఉండి భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి సువార్త పంపించమని అడిగాడు. ఎన్నిసార్లు చదువుకుంటామండి ధనవంతులు లాగా కదా. ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయా నరకం నుంచి భూలోకానికి? కొన్ని మనుషులు వచ్చే అవకాశం ఉందా? ఏ రకమైన ఛాన్స్ ఉందా? మరి ధనవంతులు ఎంత ప్రయత్నం చేశాడు, మరి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం మన చుట్టూ ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించడానికి? ఆయనకు అవకాశం లేదని తెలిసి, తన పరిస్థితి మారదు అని తెలిసిన తర్వాత ఇక నా సహోదరులు ఎవరు కూడా ఈ స్థలానికి రావద్దు. ఆ కమిట్మెంట్ ఎప్పుడైనా వస్తుందా మనకి? నిజంగా క్రీస్తు సంఘం అని చెప్పుకుంటున్నాం కానీ చాలా విషయాలు వెనకబడుతున్నాం. ఎందుకు అంటే ఈ మధ్య మేము ఇంటికి రంగులు వేసాం. రంగులు వేస్తానంటే ఇంట్లో సామాన్ అంతా బయట వేయాలి కదా. అవన్నీ కడగడానికి ఎవరిని అడిగినా కానీ ముందు పని చూడకుండా డబ్బులు అడుగుతున్నారు. సరే నేనే తోముకున్నాను అనుకొని డిసైడ్ అయితే మా ఇంటి పక్కన డినామినేషన్కి వెళ్ళి ఒక ఆమె వచ్చి నేను సహాయం చేస్తాను వచ్చింది. అదే మనమైతే వెళ్తాం. ఇంట్లో వర్క్ చేయడానికి ఎవరైనా వస్తే మగోళ్ళు వస్తారు కదా మామూలుగా వర్క్ చేయడానికి, నేను ఒక్కదాన్నే ఉంటాను ఇంట్లో, తను వచ్చి తోడుగా ఉంటుంది. అదే మనం అనుకోండి తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చొని మా క్రీస్తు సంఘం పెరగాలి, మా క్రీస్తు సంఘం పెరగాలి అంటే అని మనకి డినామినేషన్స్కి ఎంత తేడా ఉంది అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి. నేను లేకపోతే ఇంటి ముందు ఓడవడం, నీళ్లు చల్లడం, అలాంటి కార్యక్రమాలు మనం ఎందుకో చేయలేకపోతున్నాము.
చేయలేకపోగా మళ్ళీ అంటుంది కదా, అదే సత్యం అంటాం. సత్యం సత్యమే. మన మన ప్రవర్తన లోపంలోకి వచ్చేసరికల్లా అస్సలు వాక్యానికి మన జీవితానికి సంబంధమే లేదు. నిజంగా నాకు ఎంత హార్ట్ టచింగ్ గా అనిపించింది అంటే, మనకి ఇంట్లో ఎంత సామాన్ ఉండదు చెప్పండి, రంగులేస్తే అంత సామాన్ నేను ఒక్కదాన్ని తోముకుంటున్నప్పుడు తను వచ్చి కడుగుతూ నాకు హెల్ప్ చేస్తున్నప్పుడు నా మనసులో ఎంత ప్రేమ కలుగుతుంది. అంటే నాకు ప్రేమ కలిగించడానికి ఆ సహోదరి నాకు చేసిన సహాయాన్ని నేను మర్చిపోగలను. కాబట్టి నేను తిరిగి ఏమి ఇవ్వలేను, కానీ తన ఆత్మను మాత్రం రక్షించగల శక్తిగా వాక్యం మాత్రం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ అప్పటి నుంచి నేను ప్రయాసపడుతున్నాను. అంటే ఇలాంటి సహాయాలు చేయడం ద్వారా కూడా మనకు ఒకరు అట్రాక్ట్ అవుతారా అని నాకు ఆ రోజు అనిపించింది. కానీ మనం కూడా వెళ్ళి ఎవరికైనా సహాయం చేయడానికి మనం వెళ్ళాం, మన పిల్లల్ని పంపాం, అటువంటి తొమ్మిది కూడా చూడ సంఘం మాత్రం బాగా పెరగాలి కదా. కానీ మనం చేసే పనులు మనం ఏమి లక్షల కోట్లు ఇవ్వక్కర్లేదు, మనమేం మన ఇల్లు వాకిలు ఇవ్వక్కర్లేదు, మన బిడ్డలు ఇవ్వక్కర్లేదు. మన పక్కన లాంటి సహోదరి వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మళ్ళీ అదే సహోదరి ఎదురుగా ఉన్న వాళ్ళు దానిమ్మ చెట్టు రోడ్డు మీదకి వచ్చినప్పుడు అడతంటే వెళ్ళి వాళ్ళకి సహాయం చేసిందంట. అంటే ఒక ప్రార్థనకు వెళ్ళే సహోదరి అక్కడ ఉన్న నలుగురికి మేలుకరంగా ఉందా లేదా? మరి ఆమె వచ్చే 5-6 నెలలు కూడా కావట్లేదు, నేను పోయి 12 సంవత్సరాలు, ఏమీ ఉపయోగం లేదు. కానీ నేర్చుకోవాలి మనం. ఏంటి అంటే విన్న వాక్యము నేను నా జీవితంలో నేను ఎలాగో అప్లై చేయాలి. కానీ మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా మనం దేవుని వైపు నడిపించాలంటే మనం ప్రవర్తన వల్ల, మనం చూపించే ప్రేమ వల్ల సంఘం పెరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే సంఘ అవసరాలు గుర్తించాలి. ఇది ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చదువుదాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 44వ వచనం చదవండి. చాలు సిస్టర్, చాలు. సంఘం అభివృద్ధి చెందడానికి ఎగ్జాక్ట్ ప్లాన్ ఇక్కడ ఇచ్చాడు దేవుడు. సంఘం అభివృద్ధి చెందడానికి 3000 మంది లేదా 12 మంది ప్లస్ 3000 మంది బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తారయ్యా అంటే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దేవాలయంలో కూడుకున్నారు. కాబట్టి ఈరోజు మనం ఉన్నటువంటి సంఘంలో 50 మంది 70 మంది రోజు కుదరకపోవచ్చు, కనీసం ఒక 5 కుదరదా, ఒక 2 కుదరదా? కానీ ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు, 2, 3, 4 కూడుకోండి. తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే వారి అక్కర కొలలు ఏం చేశారంటే స్థిర చరాస్తులను అమ్మి పంచిపెట్టారు. మనం స్థిర చరాస్తులు అమ్మక్కర్లేదు. మన తోటి సహోదరి అనారోగ్యంగా ఉందనుకోండి, దానికి ఏదైనా ఇబ్బందులు ఉందనుకోండి, ఇగో ఈ 10 రూపాయలు ఉంచుకోమ్మా అని మనం అనలేమా? కానీ ఏం చేస్తాము, ఒంట్లో బాగాలేదమ్మా మా అయ్యగారికి చెప్పి ప్రార్థన చేపిస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో, ఇంతే మనం చేసేది ఇవే. కానీ అక్కడ వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇంటింట రొట్టె విరుస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దేవాలయంలోకి వచ్చి వాక్యం నేర్చుకుంటున్నారు. అందరి ఇళ్ళకెళ్ళి ఏం చేస్తున్నారయ్యా అంటే స్నాక్స్ తింటున్నారు. అది భోజనం కావచ్చు, స్నాక్స్ కావచ్చు, రొట్టెలు కావచ్చు. అంటే ఇక్కడికి వచ్చి వాక్యం నేర్చుకుంటున్నారు. కుటుంబంలో ఏం చేస్తున్నారంటే వీళ్ళు సహవాసాన్ని మెయింటైన్ చేశారు. ఇది ఎప్పుడైతే మనం అంటే 2 కూడుకోండి, 3 కూడుకోండి, అది ఎక్కడ కూడుకుంటారా, మీ ఇళ్లలో కూడుకుంటారా మీ ఇష్టం. కానీ ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక రోజు కూడుకోండి. మీరందరూ ఏం చేస్తారంటే మీకు సాధ్యమైన ఒక కప్పు టీ పెట్టుకొని తాగలేరా? ఒక్కసారి ఆలోచించండి. బాప్తిసం 4, 5, 2 లేక 3 ఒక ఇంట్లో కూడుకొని ప్రార్థన చేసి ఆ ఇంట్లో ఉన్న సభ్యుల వరకు ప్రార్థన చేసి ఒక గ్లాసు మంచినీళ్ళు తాగెళ్తే సంఘం పెరగదా? కానీ అక్కడ వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆనందంగా ఉన్నారంట, నిష్కపటమైన హృదయంతో. ఇది కావాలి ముఖ్యంగా. హృదయంలో ఏముంటుందయ్యా అంటే 2వ విషయం మనం నేర్చుకున్నాం. వాళ్ళు డీజే పెడితే, అందుకని ఇప్పుడు డీజే అని చెప్తే మనం వెనక్కి వెళ్ళిపోతున్నామని అపవాదం ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడి పాటలకు కూడా డాన్స్ అంట. మనం ఊరికి వెళ్తే మా అక్క ఒక ఆమె చెప్తున్నారే ఈ అమ్మాయి బాగా డాన్స్ వేస్తుందిరా అని. ఓకే, మంచిది, డాన్స్ వేస్తే అంతవరకు మంచిదే. దేవుడి పాటలకు కూడా డాన్స్ వేసిద్దిరా అని అమ్మాయిని పిలిచింది. దేవుడి పాటలకు కూడా డాన్స్ ఉంటాయా అన్నాను. ఉంటే 8వ అధ్యాయమో 8వ వచనమో మనకు చెప్పాలి, కానీ చెప్పరు. అంటే డీజేలంటే మనం వినము అని అపవాదం ఏం చేస్తున్నాడు? దేవుని పాటలకి డాన్స్. మనం డాన్స్ వినము, దేవుని పాటల వరకు వింటాము, అయితే ఓకే అని వాళ్ళతో మనం సంతోషంగా సమర్థిస్తాం. ఎంత తెలివిగా ఉన్నాడో చూడండి సాతానుడు. మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని పాడు చేయడానికి, మన స్థానిక సంఘాన్ని పాడు చేయడానికి. కాబట్టి ఏం చేయాలి మనం అంటే నిష్కపటమైన హృదయం కావాలి. ఒకరిని చూస్తే ఒక రకంగా మనకు ఆలోచన వస్తుంది, మరొకరిని చూస్తే ఒక రకంగా ఆలోచన వస్తుంది. ఇది ఏక మనసు కాదు. 3000 మంది లేదా 4000 మంది 5000 మంది అనేక వేల మంది
ఏక మనస్కులై అనే మాటను వాడుతున్నారంటే ఎలా సాధ్యమైంది? మనం ఒక ఆమెను చూస్తే చేతులు చూస్తాం, మరొక ఆమెను చూస్తే చెవులు చూస్తాం, ఒక ఆమెను చూస్తే చేతులు చూస్తాం, వాక్యం మాత్రం చూడం. కాబట్టి మనం ప్రాక్టీస్ చేయవలసిన విషయం ఏంటంటే మనం అందరం ఒకటే తండ్రికి బిడ్డలం, మనం అందరం ఒకటే రక్తం చేత కడగబడిన వాళ్ళం. పొరపాటున మనం అందరం కనుక చనిపోతే వెళ్ళవలసింది కూడా ఒకటే పరలోకానికి. ఇప్పుడైతే ఎవరిలోకి వాళ్ళం వెళ్ళిపోతాం, కానీ మన ఆత్మకు మాత్రం పుట్టినది పరలోకమే. కాబట్టి మన అందరం కూడా హృదయంలో ఏముండాలంటే నిష్కపటమైన హృదయం ఉండాలి. అంత మాత్రం కాదు, ప్రజలందరూ వాళ్ళ దయ పొందాలి. కాబట్టి మన వల్ల మన చుట్టూ మనుషుల వల్ల మనకి మన మీద దయ కలిగింది అనుకోండి, తప్పనిసరిగా వాళ్ళు స్థానిక సంఘానికి వచ్చే అవకాశము ఉంటుంది. మనల్ని చూసి, మన మాటను చూసి, మన ప్రవర్తన చూసి ఏంటన్నా మీరు ఇంత బాగా ఉన్నారు. కొంతమంది ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా బాగా నీరసంగా ఉంటారు, అనారోగ్యంగా ఉంటారు, లేదా అన్ని కష్టాలు మాకే ఉన్నాయి అన్నట్టు చుట్టుపక్కల చెప్పుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మ వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఇన్ని కష్టాలు ఉన్నాయా, ఇక మేము వచ్చి ఏం బాగుపడతాం మీ సంఘానికి, మేము రాములే కానీ నువ్వే రా అంటారు. కానీ మనం ఎప్పుడు కూడా అన్ని పోగొట్టుకున్నట్టు ఎప్పుడు కూడా మనం ఉండదు. మనకు అన్నీ ఉన్నాయి, కాకపోతే కొన్ని సందర్భాలు మనకి లోటు ఇస్తాడు దేవుడు, అది కూడా మనం మేలుకొడతాయి. కానీ 2వ అధ్యాయం 44వ వచనం నుంచి 47వ వచనం వరకు సంఘం యొక్క అభివృద్ధిని అక్కడ తెలియజేశాడు. అందరూ కూడా అవసరాన్ని కొద్ది పంచిపెట్టారు. మీ పక్కన ఉన్న వారికి ఏదైనా అవసరం ఉందా, ముందు మీరు అసలు ఆలోచన చేయండి. ముందు ఆలోచించండి, సహోదరి ఆరోగ్యంగా ఉన్నారా లేదా, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, లేదా భర్త వల్ల ఏమైనా ప్రాబ్లమా, పిల్లల వల్ల ఏమైనా ప్రాబ్లమా, ఎట్లా ఉన్నారు ఈ సహోదరి అని ఒక్కసారి ఆలోచన చేయండి. కొన్ని అడిగి చూడండి, మీ చేతనైన సహాయం చేయండి. ఎలా ఉంటుంది ఆ సహోదరికి? ఆమెకి చేయడం ఇంకా నలుగురు చూశారనుకోండి, నలుగురు విన్నారనుకోండి, ఎలా ఉంటుంది? కాబట్టి అలాగే వాళ్ళందరూ జీవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు చెప్తారు, ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము, అంటే అలా చేస్తూ ఉన్నప్పుడు రోజు సంఘానికి ఏడవుతున్నారు, రోజు సంఘము పెరుగుతుంది. కానీ ఈరోజు సంఘం పెరగాలని నేను అనుకుంటే ఆ పైన లిస్ట్ మొత్తం నేను చేయాలి. బాప్తిసప్పుడు చదివి వదిలేస్తాను. ప్రతిరోజు మనం ఆ ప్యాటర్న్ కనుక ఫాలో అయినట్లయితే తప్పనిసరిగా మన యొక్క స్థానిక సంఘాలు అభివృద్ధి చెందుతాయి. ఇందాక ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు చాలా మంది, మేము ఈ మధ్య ఆలోచన చేస్తున్నాం ఏంటి అంటే, స్థానిక సంఘంలో కొంతమంది దీర్ఘకాలికమైన వ్యాధులు ఉంటాయి, అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు. ప్రతి నెల ఇంత అమౌంట్ అని వాళ్ళకి ఖర్చు అవుతుంది. మనం కొంచెం ఆర్థికంగా, నేను మా బ్రదర్ అనుకున్నాను, కొంచెం ఆర్థికంగా కుదురుకున్న తర్వాత ఇట్లాగే బీపీలు ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, కొంచెం బీదలు ఉన్న వాళ్ళకి నెలకి మనం సప్లై చేద్దాం, మనకి అమౌంట్ ఇద్దాం, లేదా వాళ్ళకి ఎంత వచ్చాం ఆ టాబ్లెట్స్కి డబ్బులు ఇద్దాం, లేదా ఆ మెడిసిన్ ఏదో మనమే కొనిద్దాం. బలపడతారా లేదా? తప్పనిసరిగా. ఒక్కొక్కసారి వాళ్ళు కొనుక్కోవడానికి, వేసుకోవడానికి ఆలస్యమైనటువంటి కుటుంబాలు కూడా ఉంటాయి, ఉండవా? నెల అయిపోగానే మళ్ళీ ఇంకో నెలకు వెంటనే మందులు అందవు వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి చెప్పుకోరు, 1 రోజు 2 రోజులు ఆలస్యం అయిపోతూ ఉన్నది. ఆ పరిస్థితి మనకి దేవుడు ఇవ్వలేదు. కానీ అది ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి మన కుటుంబం నుంచి, మన స్థానిక సంఘం నుండి కొంత సహాయం చేశామనుకోండి, వాళ్ళు ఎంత అభివృద్ధి చెందుతారు, వాళ్ళు ఎంత స్థిరంగా ఉంటారు. ఇప్పుడు క్రీస్తు సంఘాల యొక్క బాధ ఏంటి అంటే, పెరగడం అట్లుంచి ఉన్న వాళ్ళని పోకుండా చూసుకోవడం పెద్ద కష్టం అయిపోయింది. కానీ మనం ఏం చేయాలి అంటే, వేదలు ఉన్న వాళ్ళని గుర్తించడం. ఇవాళ రేపు వేదలు ఎవరు ఉన్నారు అని మనం అంటాం, కానీ ఉన్నారు, సిన్సియర్గా కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఎంతో కొంత సహాయం మన నుంచి చేసినట్లయితే తప్పనిసరిగా కుటుంబాలు ఏమవుతాయి అంటే అభివృద్ధి చెందుతూ ఉంటాయి. తర్వాత సువార్త ప్రకటన మీకు చెప్పారు. ఒకసారి ఒక వాక్యం మీకు చదివిస్తాను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 7వ వచనం, 1వ అధ్యాయము 7వ వచనం చదువుతాము. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుతాము. ఎందుకనగా అది వాక్యం ఏమైందంట, మ్రోగెను. మనకి డీజేలు అక్కర్లేదు. మాసిదోనియాలోను అక్కయాలోను వాక్యం ఏమైందంట, మ్రోగింది. ఎట్లా మ్రోగింది? ప్లేట్ తీసుకొని గంటతో కొట్టారా? ప్రతి మనిషిని పట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే సువార్తని ఉరుకులు పెట్టించారు. వాక్యం మ్రోగిన పదం కూడా చూడండి, దేవుడు ఎంత బాగా రాశాడు. మన స్థానిక సంఘంలో అలాగ మనం అనుకోగలమా? ఈ కుటుంబం వలన సువార్త మోగుతుంది మా సంఘంలో అని
ఇంకా మోగట అట్లా ఉంచండి, అమ్మలే వాక్యం లే నిద్రలే తల్లి లేపాల్సి వస్తారు. కాబట్టి సువార్త ప్రకటన అనేది కూడా ప్రాముఖ్యమైనది. కాబట్టి వాళ్ళు అప్పుడు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలకి ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు కూడా గ్రామానికి తిరిగేటప్పుడు ఆయన 1కి వెళ్ళాలన్నా 2కి వెళ్ళాలన్నా ఇంటికి వచ్చాడా? ఎక్కడ వాడారు? ఓపెన్ ప్లేస్ లేదంటే పబ్లిక్ టాయిలెట్స్. అప్పటికి కాలం పరిపూర్ణమైనప్పుడు కాస్త కూస్త రోడ్లు కానివ్వండి, పబ్లిక్ టాయిలెట్స్ కానివ్వండి వచ్చాయి. ఆయనతో పాటు స్త్రీలు రాలేదు ఆయనతో పాటు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వాళ్ళు కూడా అవే. కానీ మన ఇక్కడేమన్నా తెలుసా, పీరియడ్స్ వస్తే కూడా ఏంటమ్మా అంటే చెప్తున్నారు పీరియడ్స్ అండి, డేట్ వచ్చింది రాలేకపోతున్నారు. మరి యేసు ప్రభు కనుక ఈ కాలంలో ఉండి సువార్త ప్రాంగణం ఆయన ఇదే రైట్ టైం అనుకోలేదు. మన అదృష్టం. ఆయన కనుక ఇదే రైట్ టైం అనుకుంటే ఒక్క సహోదరి కూడా ఆయనతో పాటు ఉండేది. అంటే ఆయనతో పాటు రోడ్ల వెంట నడిచారు, ఆయనతో పాటు పబ్లిక్ టాయిలెట్స్ వాడారు, ఆయన ఎక్కడ తింటే అక్కడ తిన్నారు. ఇప్పుడు తిమోతికి కడుపులో ఎందుకు వచ్చిందంటారు? తిమోతికి కడుపులో ఎందుకు వచ్చింది? దీని ఇంట్లో పడుకోవడం వల్ల. పౌలు గారితో పాటు ఆయనకి నిద్ర లేదు, పౌలు గారితో పాటు ఆయనకి ఆహారం లేదు, పౌలు గారితో పాటు ఆయనకి సమయానికి సౌకర్యాలు, ఆరోగ్యం పాడైపోయింది. ఆ ఆరోగ్యం పాడైపోయింది, ఇంటికి వచ్చేయ్యా అని చెప్పి అమ్మమ్మ అన్నారా? ఇప్పుడు అమ్మమ్మలు ఎలా ఉన్నారు? ఇంటికి రాదు, నేను పిలిచినోడు ఎవడు? సువార్త పైన పిలిచింది ఆ భాష మనం మాట్లాడుతున్నారు. కావాలంటే ఆయన బొమ్మను నువ్వురా. చూడండి, తిమోతి ఇలాంటి భక్తులు రావాలి అంటే ఇలాంటి కష్టాలను వాళ్ళు దాటుకోవాలి. అంటే కడుపులోకి వచ్చిందంటే ఆ బిడ్డ ఎంత కష్టపడి ఉంటాడు సువార్త ప్రకటనకి. ఆ బిడ్డ కష్టపడుతుంది, ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది, అమ్మమ్మ ఎంత బాధపడి ఉంటుంది. అయినా సరే వాళ్ళు వెనక అడుగు వేయలేదు అంటే వాళ్ళ హృదయాల మీద వాక్యం యొక్క ప్రభావము బలంగా ఉంది. ఈరోజు వాక్యం మీద నా హృదయం మీద ఎంత ప్రభావం, ఎంత బలంగా ఉంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచన చేయాలి. తర్వాత మన ఆర్థిక పరిస్థితులు అంటే అనారోగ్యంగా ఉన్న వారిని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని, వాళ్ళ విషయంలో కొంచెం మనం ఆలోచన చేయాలి. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలోనికి రండి. 1వ వచనం చదువుతాము. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. బలహీనుల దౌర్బల్యములను భరించడానికి బద్దులమై మనము బలవంతులమైన మనము అక్కడ విశ్వాసంలో బలవంతులుగా ఉండొచ్చు, మనము ఆర్థికంగా బలవంతులుగా ఉండొచ్చు, మనము లేదంటే ఇంకా ఏ విషయంలో మనం బలవంతులుగా ఉండొచ్చు. కానీ వీటిలో బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, లేకపోతే వాక్యం రాయబడి ఉండదు. ఆయన వాక్యం రాపిచ్చారు మనకి అంటే బలహీనులు ఉన్నారు సంఘంలో. కాబట్టి మీరు వాళ్ళని బలపరచండి. బలపరిచినప్పుడు ఏమవుతుందంటే వీటి మీద కొంతమందిని బలపరుస్తారు, అప్పుడు సంఘం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. 5వ వచనం కూడా చదవండి ఒకసారి. 15వ అధ్యాయం 5వ వచనం. చాలండి, ఒకరితో ఒకడు మనసు కలిగిన వారై. ఇది ఒక కుటుంబానికి మరొక కుటుంబానికి సాధ్యం అవుతుందా? నిజంగా చెప్పండి. ఒకరితో ఒకరు మనసు కుదిరితే అక్క చెల్లెలకు కుదురుద్ది, అన్న చెల్లెలకు కుదురుతుంది, భార్య భర్తలకి కొంచెం కష్టం, మిగిలిన సంఘ సభ్యులకి అసలుకే కష్టం. కానీ వాక్యం ఎలా బోధిస్తున్నాం? ఇందాక జ్యోతి చెప్పింది, అక్కడ చేయండి అంటే మనకి చెయ్యొద్దు అనిపిస్తుంది, అంతేనా? అట్లాగే ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండండి అని ఇక్కడ ఉంటే అసలు ఏ మాత్రం కూడా ఎప్పుడూ కూడా నేను చాలా మంది నేను గమనిస్తూ ఉంటాను, వాళ్ళ అవసరాలు వాళ్ళ కుటుంబ అవసరాలే మాట్లాడతారు. కానీ ఎవరు కూడా మాకు ఇంతవరకు పలానా కుటుంబంలో కష్టం ఉంది సహాయం చేయండి అని చెప్పిన వాళ్ళు లేదు. ఎప్పుడైనా అట్లాంటి రికమెండేషన్ చేస్తాం అసలు వార్తకుల దగ్గర, బ్రదర్ పలానా కుటుంబంలో వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారు బ్రదర్, మేము ఏదో ఒకసారి ప్రార్థన చేసి వచ్చాము, మీరు ఒకసారి ఎగిరండి, ఇది ఉంటుందా? ఒకవేళ మనకు తెలిసినా మనం వెళ్ళాం, మనం చెప్పినా మన సువార్థికులకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వం. సంఘం మాత్రం బాగా పెరగాలి. ఎట్లా?
కానీ మనం ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండాలి అంటే నీ మనసుకి కష్టం వస్తే నువ్వు ఎలా బాధపడతావో, నీ కుటుంబ సభ్యులకి కష్టం వస్తే ఎలా బాధపడతావో, సంఘ సభ్యులకు కూడా కష్టం వచ్చినప్పుడు అలాంటి బాధే కనుక మనం పడితే, అందరూ పడితే చాలా బాగుంటుందండి. కానీ ఆ కష్టం ఒక స్వార్థికుల కుటుంబానికి లేదంటే ఒకటి రెండు కుటుంబాలకి మాత్రమే పరిమితం అవుతుంది. అది ఇంకా పెరగట్లేదు. కానీ మనం పెంచుదాం. ఎందుకు అంటే సంఘంలో 5గురు ఉన్నా పర్వాలేదు, 100 మంది ఉన్నా పర్వాలేదు, 5గురు ఉన్నా సరే ఆ 5గురు కష్ట సుఖాలు పండించుకోండి. మిగిలిన కుటుంబాల గురించి ఆలోచన చేయండి. తప్పనిసరిగా మన స్థానిక సంఘాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇదే రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం కూడా మనం చదువుకొని ముందుకు వెళ్దాము. 13వ అధ్యాయము 14వ వచనం. శరీర విషయమై ఆలోచన చేసుకోండి. ప్రార్థనకు వచ్చి కూడా ఇల్లే ఆలోచన చేస్తాం, మీటింగ్కి వచ్చి కూడా ఇల్లే ఆలోచన చేస్తాం. ఇంకెప్పుడు సంఘం పెరుగుద్దా? మనం వస్తున్నాం అనుకోండి, మన చుట్టూ నలుగురికి ఎప్పుడైనా చెప్తాం, పలానా ఊళ్ళో లేడీస్ క్లాస్ జరుగుతుందమ్మా, ఇలాంటి సబ్జెక్టులు చెప్తున్నారు, మీరు వస్తారా? కావాలండి. ఇప్పుడు అందులో ఆధార్ కార్డు ఇప్పుడు ఒకప్పుడైతే ఛార్జీలు పెట్టుకోండి అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఆధార్ కార్డేగా, ఆ ప్రాబ్లం కూడా లేదు కదా. కొన్ని ఎవరైనా తెచ్చాము, మనం ఎక్కడికి వెళ్ళాము మన ఇంటి పక్కన వాళ్ళకే తెలియదు. ఇప్పుడు వెళ్ళాక అడుగుతారు మనల్ని చూసి, ఎక్కడికి వెళ్ళావు అని. ఆ మీటింగ్కి వెళ్ళాను అంటాం. ఇంకంతే. ఇంట్లోకి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తాము? అయ్యా మా సంఘం పెరగాలయ్యా. ఎట్లా సాధ్యం అవుతుంది? కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు శరీరం గురించి ఆలోచన చేయొద్దు. ఎందుకు అంటే మనలో ఒక ఆత్మ ఉంది. ఆత్మ నిర్మించడానికి దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. మరలా ఈ ఆత్మ వెళ్ళి పరలోకంలో ఉండాలంటే అనేక ఆత్మలు మనం సంపాదించాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి ఎప్పుడు కూడా శరీరం గురించి ఆలోచన చేయొద్దు. మనం చేయడం మొదలు పెట్టాం అనుకోండి, ఆయన మానేస్తాడు ఆలోచన చేయడం. ఇందాక చెప్పారు కదా సిస్టర్ గారు, మీరు నల్ల బొట్టు పెట్టండి, పెడితే దాన్ని చూసి దేవుడు మన బిడ్డ దగ్గర చూడడం అంటే భయం కదా. వామ్మో నా బిడ్డ వైపు, నా మనవడ వైపు. ఇప్పుడు మనవాళ్ళు కదా, మనకి బిడ్డ కాదు, మనవడు మనవడ వైపు. మన ఇంతవరకు మా దేవుడు చూడలేదా? నేను ఇంటికి వెళ్ళి చెడిపోయాలి అని ఎవరు అనుకోలేదా? మన తాళ్ళు ఎవరికైనా ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి అన్నారు. అన్నం తినేటప్పుడు కొన్ని కట్ చేసుకున్నారా? అది ఎంతసేపు అండి ఆ తాడు కట్ చేయడం? దానికి ఏమైనా గొడ్డలు కావాలా? కట్ చేశారా? మరి ఎట్లా మన కుటుంబాలు మన స్థానిక సంఘాలు అభివృద్ధి చెందాయి చెప్పండి. కానీ శరీర విషయం ఆలోచన చేయకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే. ఎందుకు అంటే మనం పాటలు పాడతాం. పొద్దున ఎర్రబోయిన వాళ్ళే పాడారు. అన్ని క్వశ్చన్సే, పాటలు మొత్తం క్వశ్చన్సే. ఎందుకు మారము, ఎందుకు మారము, ఎందుకు మారితే మారుతాము. ఎందుకు మారము అంటే వాళ్ళు ఎందుకు మారము అని, మనము ఎందుకు మారము అని. ఎందుకు మరి అంటే ఎన్నో పాటలు పాడుతున్నాము, ఎంతో వాక్యం వింటున్నాము, కానీ అది మన మీద ప్రభావము చూపట్లేదు. ఎప్పుడైతే చూపిస్తుందో ఆటోమేటిక్ మన కాళ్ళకున్న తాళ్ళు తెంచేస్తాము, మన ముందుకున్న బొట్లు చెరిపేస్తాము. మనకు అది తెలిసిపోతుంది వాక్యం వీళ్ళ మీద ఎక్కడికి చూపించింది అని. కానీ మనం పక్కన వాళ్ళు అడుగుతారు, ఏంటి నువ్వు మొన్నటి వరకు ఇలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావే ఏంటంటే మాకు వాక్యం చెప్పారులే. ఏం చెప్పారు అని అంటే వాళ్ళు అక్కడ కొద్దిగా వివరిస్తే బాగా చెప్పారంట. ఏం బాగా చెప్పారంటే అంతే. మళ్ళా ఏమంటావు ప్రార్థనకు వచ్చి, ఏంటో మా స్థానిక సంఘం పలచగా ఉందండి, పురుషులు రారండి అంటారు. ఎందుకు రారండి? మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తారు. వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు, మనం నమ్మాలి. మన దేవుడు నమ్మదగిన దేవుడు కాదా? కానీ ఆ వాగ్దానాన్ని కనుక మనం నమ్మితే, ఆ రీతిగా మనం ప్రవర్తిస్తే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. ఒక చెట్టేసి నీళ్లు పోస్తే పువ్వులు కాయలు రావా? రావు అనే వాళ్ళు ఎవరు? మరి వస్తాయి. మరి మనం జాగ్రత్తగా దేవుడు చెప్పినటువంటి ప్రార్థన చేస్తే దేవుడు కూడా ఇస్తాడు, కానీ మనం చెయ్యం. అదే కదా ప్రాబ్లం. ఇస్తాడు అనుకుంటాం, కానీ చెయ్యం. కానీ చేయాలి. ఏంటంటే ఎప్పుడు కూడా మన శరీరానుసారం, ఎప్పుడు నా బిడ్డలు నా ఇల్లే, అసలు ఈ బౌండరీలను దాటాలి. చాలా మంది స్వార్థం, ముఖ్యంగా మనల్ని తిట్టుకుంటున్నా నేను ఏమనుకోవద్దు, లాస్ట్ లో పొగుడుతా అన్నాను కదా, గుర్తుపెట్టుకోండి. స్త్రీలుగా మనకి స్వార్థం ఎక్కువ. ఏం చేస్తాం? మనకి తినకపోయినా బిడ్డలకు దాచిపెడతాం. మీరు పెట్టే దగ్గర దాచిపెట్టండి, కానీ కనీసం సంఘం దగ్గరకు వచ్చిన తర్వాత అయినా మన బిడ్డల్ని పక్క బిడ్డల్ని కలిపి చూడడం నేర్చుకోండి. ఫస్ట్ సంఘంలో నేర్చుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా అక్క పిల్ల, మా అన్నయ్య కూతురు, మా అమ్మాయి మంచిగా ఉన్నారుగా ఓకే. ఇక మిగిలిన పిల్లలు
అంటే ఎప్పుడైతే మనం ఈ స్వార్థం అనే దాన్ని బద్దలు కొట్టుకుంటామో మనం చాలా వరకు ఆత్మీయంగా ఎదుగుతాం. నా పిల్లలు బాగా చదువుకోవాలని నేను ఎట్లా కోరుకుంటానో అందరి పిల్లలు అలాగే చదువుకోవాలని, అందరి పిల్లల భవిష్యత్తు కొరకు మనం వాళ్ళని ప్రోత్సహించవచ్చు, వాళ్ళ వరకు ప్రార్థన చేయొచ్చు, వాళ్ళకి ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వచ్చు. ఏమైనా చెప్తాము వాళ్ళకంటే చాలా కొద్దిమంది అమ్మ బాగా చదువుతున్నావా, ఇంకా బాగా చదువుతాయి, మీరు బాగా చదివి మీరు పెద్దవి, మీరు మంచిగా స్థిరపడితే స్థానిక సంఘాలు అభివృద్ధి చెందుతాయి అని ఎప్పుడైనా మనం పిల్లలకి చెప్తామా? అప్పులు చాలా ఉన్నాయి ఆయన, తొందరగా ఉద్యోగం తెచ్చుకో అంటారు. వాళ్ళు కూడా అట్లాగే అనుకోండి, ఉద్యోగాలు చేసి పనులు చేసి ఇంట్లో అప్పులు తీర్చి మరి కొత్త అప్పులు చేస్తారు. ఎందుకు కొత్త అప్పులు చేస్తారు? వాళ్ళు దేవుడికి ఇవ్వనందువల్ల వాళ్ళకి అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు. కానీ మన సంఘం అభివృద్ధి చెందాలి అంటే శరీరానుసారంగా ఆలోచించొద్దు. అంటే అది పిల్లల విషయం కావచ్చు, అది సంఘం విషయం కావచ్చు, అది కుటుంబ విషయం కావచ్చు. మనం ఎప్పుడైతే సార్వత్రికంగా అంటే సంఘపరంగా మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటామో అప్పుడు మనకు స్టెప్ పైకి వెళ్తాము. ఇదేది అంటే మనం ఇక్కడే ఉంటాము, యేసు ప్రభు అక్కడే ఉంటారు, ఈ మధ్యలో ఆయన రాని వస్తారు. కాబట్టి మన ఆలోచన పరిధిని కొంచెం మార్చుకోవాలి. అదేమంత కష్టం మాత్రం కాదు. ఎందుకంటే ఈ స్వార్థం నాకే, మా వాళ్ళే అనేది ఎప్పుడైతే మనం తీసేస్తామో అప్పుడు సంఘం అభివృద్ధికి అది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు. ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న గ్రూపులుగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా చెప్తాడు. 2వ అధ్యాయం 21వ వచనం మీకు బాగా తెలిసినదే. అందరూ తమ సొంత కార్యాలని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి ఎలా ఉంటారు, స్థానిక సంఘంలో కార్యక్రమానికి ఎలా ఉంటారు, చాలా తేడా. ఎందుకు? అదేమో మంది, ఇదేమో ప్రభుది. మళ్ళీ ప్రభావం అంటే నాకు చాలా ఇష్టం అయ్యా. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. కాబట్టి సంఘ కార్యక్రమాలు అన్నప్పుడు మనం ఎంత బాగా పాల్గొంటే, ఇప్పుడు దేవుడు ఆ మాట రాసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. అందరూ తమ సొంత కార్యాలను చూసుకొచ్చున్నారు కానీ ప్రభు అయిన క్రీస్తు కార్యాలను చూడట్లేదు అని అన్నాడు. అంటే అందులో మనం కూడా ఉన్నాము అని అర్థం, అందులో నా కుటుంబం కూడా ఉంది అని అర్థం. దేవుణ్ణి బాధ పెట్టే లిస్టులో నేను నా కుటుంబం ఉన్నాము అంటే అది ఏమంత క్షేమకరం కాదు మనకి. కాబట్టి మనం ఆలోచన చేసుకొని మన సంఘ అభివృద్ధికి ఏం చేయాలి అంటే సంఘ కార్యక్రమాల విషయంలో అందరూ రండి. వద్దంటారు అందరూ వస్తే? ఎవరైనా అన్నారు వస్తే? ఎవరైనా అంటారా స్థానిక సంఘంలో అమ్మ మీరు అందరూ రావద్దండి, ఇంటికి ఒకరు రండి అని? మన పిల్లల్ని తీసుకొని మన భర్తలు ఉంటే భర్తలు మనము వచ్చి స్థానిక సంఘంలో పనిచేస్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? సంఘం అభివృద్ధిలో కుటుంబాలు ప్రముఖమైన పాత్ర వహిస్తాయి. ఈ కుటుంబం అంతా సంఘంలో ఉండి పనిచేయడం వేరు, సంఘంలో ఒక్కల్లో ఇద్దరు వచ్చి పనిచేయడం వేరు. కాబట్టి మనం ఆలోచన చేద్దాం, నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటున్నారా ఉండట్లేదా, సంఘం అంతా పనిచేస్తున్నా, సంఘంలో మేము పనిచేస్తున్నావా లేదా, లేదా నేను ఇంకా స్వార్థంగానే ఉన్నానా, నేను ఆ స్వార్థమైన గోడని బద్దలు పట్టుకుని ఆయన బయటకు వస్తున్నానా అని ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకు అంటే గాలిని, నీటిని, భూమిని, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని సమానంగా ఇచ్చిన దేవుడు మనకి, రక్షణని సమానంగా ఇచ్చిన దేవుడు, పరలోకాన్ని సమానంగా ఇచ్చిన దేవుడు. కానీ మనం మాత్రం ఏం చేస్తున్నామంటే అనేక అసమానతలు కలుగజేసుకొని మన సంఘ అభివృద్ధిని మనమే చేతులారా పాడు చేసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు నేనున్నాను, నాకు మా తోడబుట్టిన అక్కను చూస్తే ఎలా అనిపిస్తుందో ఈ సహోదరిని చూస్తే కూడా అలాగే అనిపించాలి. అలా అనిపించే వరకు ప్రాక్టీస్ చేయండి. రాదంటారు? వస్తుంది తప్పనిసరి. అన్ని వేల మంది వారు ఏక మనస్కులై అనే పదాన్ని వాడారు అంటే అన్ని వేల మంది వాళ్ళు అలాగే ఉన్నారు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుకుందాం. అలా నేను అందరినీ ఎలాగో నేను ప్రేమించగలుగుతాను అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే చాలండి. ఫస్ట్ వచ్చినవే, ఫస్ట్ లైనే చదవండి. సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యములు కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారే ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలంటే ప్రేమను కలిగి ఉండాలి. అప్పుడు సాధ్యమవుతుంది. ఎప్పుడైతే నాకు నా సహోదరికి మధ్య సమాధానం ఉంటుందో, ఎప్పుడైతే నాకు నా సహోదరికి మధ్య ఐక్యత ఉంటుందో అప్పుడు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే ఒక మనిషి వరకు ప్రాణం పెట్టే వరకు తీసుకువెళ్తుంది. వెళ్ళదా? యేసు ప్రభు చెప్పలేదా?
తండ్రి కొరకు ప్రాణం పెట్టువాడు అని లేదు, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాడు. తన స్నేహితుడు అంటే ఎవరు? తండ్రి కాదు, తల్లి కాదు, తోబుట్టువులు కాదు, బంధువులు కాదు. ఈ రక్త సంబంధాన్ని దాటుకొని వచ్చే వాళ్ళు ఎవరయ్యా అంటే స్నేహితులు. ఆ స్నేహితుల కొరకు ప్రాణం పెట్టడం ఎప్పుడు పెట్టగలము మనం అంటే ప్రేమించినప్పుడు మాత్రమే. అంటే సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే ఆ స్థానిక సంఘంలో అంటే ప్రతి వ్యక్తిని సమానంగా ప్రేమించినప్పుడు, ప్రతి వ్యక్తికి మరొక సహోదరికి మధ్యలో సమాధానం ఉన్నప్పుడు, స్థానిక సంఘంలో ఐక్యత ఉన్నప్పుడు సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ సమస్యలు వస్తాయి, రాకుండా ఉండవు. మనం మొదటి శతాబ్దంలోని ఆహారాన్ని పంచిపెట్టేటప్పుడు ఏమైంది? హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళ మీద కొనిగింది స్త్రీలా పురుషులా? స్త్రీలే. ఏం చేశారు? వెంటనే అపోస్తలులు వచ్చి ఆ సమస్యని పరిష్కరించారు. కాబట్టి సమస్యలు వస్తాయి, భేదాభిప్రాయాలు వస్తాయి, ఒకరి మీద ఒకరికి కోపం వస్తుంది, అసూయ కలుగుతుంది. కానీ వెంటనే దాన్ని గుర్తించండి, వెంటనే దాంట్లో నుంచి బయట పడాలి. ఎప్పుడు అంటే మన మధ్య సమాధానం ఉండాలి, తర్వాత మన మధ్య ఐక్యత ఉండాలి, మన అందరి మధ్యలో ఏం ఉండాలి అంటే ప్రేమ ఉండాలి. ఇది ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా సాధ్యమవుతుంది. ఆ ప్రేమే పరలోకం నుండి యేసు ప్రభుని ఈ లోకానికి తీసుకొచ్చింది. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే చాలా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఆహారాన్ని పంచిపెట్టేటప్పుడు 7 సంఘ పెద్దలను ఏర్పాటు చేసుకున్నారు కదా, వాళ్ళతో పాటు సిస్టర్స్ లేరా? అయిపోయిందా? వాళ్ళతో పాటు సిస్టర్స్ లేరా? ఎన్ని వేల మందికి ఆహారాన్ని పంచిపెట్టారు వాళ్ళు? వేలే కదా. వాళ్ళకి నడువులు లేవేమో స్త్రీలకి ఉన్నాయా? వాళ్ళకి మనకులాగా థైరాయిడ్ ఇవ్వట్లేదు అప్పుడు లేవరా? ఉన్నాయి కానీ బయట వాళ్ళ టెస్టులు లేవు కదా. అంటే అలా శరీర బలహీనతలు ఉన్నాయి. యేసు ప్రభు గురించే చెప్పాడు ఏమని? ఆయన మనవలే సమస్త విషయాలలో శోధింపబడి. అంటే మనకి ఏ బలహీనత అయితే ఉందో యేసు ప్రభు కూడా అదే ఉంది. అంటే యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి సహోదరి మనులకు కూడా అదే బలహీనతలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆహారాన్ని పంచిపెట్టడంలో మనలాంటి సహోదరి మనులు ఎంత ప్రయాసపడి ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. అయ్యా ఇన్ని వేల మంది 7 పెట్టారు అని అడగరా? ఒక 100 మందికి ఒక 100 మంది అనుకోండి, మన సంఘస్థుల్ని ఒక 100 మందికి ఒక్క మనిషి ఒక కుటుంబాన్ని భోజనం వండుకురామంటే ఏమంటారు? మరి 100 మంది అంటే తక్కువ బ్రదర్, ఇంకో 50 మందిని కలపండి అంటారా? ఏదైనా కుటుంబానికి హెల్ప్కి రమ్మనరా ప్లీజ్ అంటారు. మరి మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి స్త్రీలకి ఆలోచన ఎందుకు రాలేదు? 7 సంఘ పెద్దలు ఏర్పాటు చేసుకున్నారు ఆహారాన్ని పంచిపెట్టడంలో. వాళ్ళకి తోడుగా మనలాంటి సహోదరి వాళ్ళు ఉన్నారంటే ఎంత గొప్ప స్వార్థ పని చేస్తుంటారు. అన్ని వేల మంది పెరగడానికి కారణం అదే. ఏంటయ్యా అంటే వాళ్ళందరినీ సమానంగా ప్రేమించారు, వాళ్ళ మధ్య ఐక్యత ఉంది, వాళ్ళ మధ్య సమాధానం ఉంది. ఇది కనుక మనం మెయింటైన్ చేయగలిగితే తప్పనిసరిగా మన స్థానిక సంఘాలు అభివృద్ధి చెందుతాయి. దానికి ఇంకోటి ఏంటంటే మన అందరికీ ఏదో ఒక తలాంతు దేవుడు ఇచ్చాడు. నేను రిఫరెన్స్ చదువుతున్న టైం సరిపోదు. మన అందరికీ తలాంతులు ఇచ్చాడు. ఏది ఇవ్వలేదా? నాకు ఏది ఇవ్వలేదా అన్న వాళ్ళు చేయొద్దని చూద్దాం. ఏమి ఇచ్చారు? ఏమో మన ఇంటికి పోయి మా ఆయన్ని అడగాలంటారా? అడగాలి ఇంటికి పోయి. కాబట్టి దేవుడు మనకి తలాంతులు ఇచ్చింది ఎందుకు? సంఘం వరకు వాడటానికి. అంతేనా? 2 తలాంతులు 3 తలాంతులు 1 తలాంతు ఇచ్చి దేశాంతరం ఎందుకు వెళ్ళాడు? మళ్ళా వచ్చాక లెక్క అడుగుతాడు. ఈరోజు మీ తలాంతికి లెక్క అడుగుతాడు, ఈరోజు నా తలాంతికి లెక్క అడుగుతాడు. అమ్మని ఎంతవరకు వాడావంటే అయ్యా మరి నాకు చెప్పిన వాళ్ళే లేదయ్యా, నేను గుంటదని గుంట్లో పెట్టాను అయ్యా అంటే సరే ఇంకొక జీవితం ఇస్తా అంటాడా? కాబట్టి ముందు మనకి ఇచ్చిన తలాంతి ఏంటో మీరు గుర్తించండి, దాన్ని అభివృద్ధి చేసుకోండి. గుర్తించాలి ఫస్ట్. నాకు మాట్లాడేది మాత్రమే వచ్చు, పాటలు రావు, నేను ఇదొకరి పెట్టి అది ప్రాక్టీస్ చేశాను అనుకోండి కష్టమైపోయింది. కొంతమందికి 2 ఇస్తాడు, మల్టీ టాలెంటెడ్ ఉంటారు, మనం ఏం చేయలేం. అది దేవుడు ఇచ్చినట్టు గిఫ్ట్ అది. కాబట్టి మనకి ఏ తలాంతి ఇచ్చాడో ముందు దాన్ని గుర్తించండి, దాన్ని అభివృద్ధి చేయండి, దాన్ని సంఘం కొరకు వాడండి. సంఘం తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది. అది మన తలాంతులు. మనకు బాగా భోజనం వండడం వచ్చు, వంటలు వచ్చు, కానీ ఎన్నడూ స్థానిక సంఘానికి వంటలు మాత్రం ఏం చేస్తారో మన తలాంతులు అంతే. మన బిడ్డలకు మాత్రం వండి పెట్టడం. అందుకే నా దేవుడు ఇచ్చాడు. బాగా పరిచయం చేయగలం, కానీ ఏం చేస్తాం? కొంతమంది శుభ్రంగా క్లీన్ చేస్తారు. నిజంగా ఆ క్లీనింగ్ ఎంత బాగుంటుందంటే కొంతమంది కుదరదు. ఒకరు ఓడమన్నాం అనుకోండి, వాళ్ళు నుంచి ఇంకొకరు నుంచి అవకాశం ఉంటుంది, కానీ ఇంకొకరు చేస్తే ఉండదు. అంటే ఆ టాలెంట్ని మనం ఎక్కడ వాడుతున్నామా అంటే ఇంట్లో వాడుతున్నాం. ఇంట్లో వాడితే జీవగ్రంథంలో రాయబడదు.
సంఘంలో వాడితే మాత్రమే జీవ గ్రంథంలో రాయబడుతుంది. అప్పుడు మాత్రమే మనం చేసే పనిని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. కానీ నా తలాంతి ఏంటి, నాకు దేవుడు ఏది ఇచ్చాడు, ముందు ప్రార్థన చేసుకుని దాన్ని గుర్తించండి, దాన్ని అభివృద్ధి చేయండి, దాన్ని సంఘం వరకు ఉపయోగించండి. అప్పుడు తప్పనిసరిగా సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తర్వాత ఇంకొక మాట, అన్ని వేల మంది ఉన్నారు కదా, ప్రభురాత్రి మందిని ఎవరు సిద్ధపరుచుంటారు? రొట్టె చేయాలా వద్దా? తీసుకురావాలా? తీసుకురాదా? కనేసారా ఏమన్నా వారం? ఇన్ని వేల మంది మాకు కష్టమవుతుంది, కట్టలు లేవయ్యా, తడిసిపోయి ఒక్కొస్తాయి, కళ్ళు మండుతున్నాయి అని ఆపారా ఒక వారం? ప్రభురాత్రి భోజనం మొదటి శతాబ్దంలో ఒక వారం ఆపారా? మరి ఎవరు చేశారు? మనం కానీ వెళ్ళి చేశామా? స్త్రీలే కదా. మరి ఇప్పుడు స్థానిక సంఘాల్లో ఎవరు? స్త్రీలే చేయాలి. ఉన్న స్త్రీలందరూ చేస్తున్నారా అనేది క్వశ్చన్. 10 కుటుంబాలు ఉన్నాయనుకోండి, మేము ఏం చేస్తామంటే 3 నెలలు ఒక కుటుంబం, ఒక 3 నెలలు ఒక కుటుంబం పెట్టుకున్నాం. ఊడ్చే ప్రోగ్రాం కూడా అట్లే పెట్టుకున్నాం. ఒక సంవత్సరం బట్టి ఒక సహోదరి ఊడుస్తుందని మేము ఏం చేస్తామంటే, సరే మేము కొంచెం అమ్మాయికి వెసులుబాటు కలిగిద్దామని నేను ఇంకొక అప్పు చెప్పాను. అన్నం మీద కూడా వెళ్ళిపోయింది. ఏంటి అంటే చెప్పట్లేదు. నాకు కోపం వస్తుంది, ఎంత అడిగినా చెప్పట్లేదు. అడిగితే నేను ఊడ్చే పని నువ్వు నా దగ్గర నుంచి తీసేసావు అన్న. నిజంగా నేనున్నంత వరకు నేనే ఊడిస్తాను అని అమ్మాయి డిసైడ్ అయిపోయింది. అమ్మాయి ప్రామిస్ చేసుకుంది దేవుడికి, నాకు కాదు, నాకు చేస్తే నాకు తెలిసేది. నేనేం చేశాను, అయ్యో బిడ్డ ప్రయాసపడుతుంది, ఎందుకు పెట్టాలి భారం అని ఇంకొకరికి ఇస్తే అన్నంతని కూడా వెళ్ళిపోయింది ప్రార్థనలో నుంచి. ఇప్పటికీ అదే సహోదరి మా స్థానిక సంఘాన్ని శుభ్రం చేస్తుంది. రాయటా దేవుడు జీవ గ్రంథంలో, దీవించిన దేవుడు ఆ బిడ్డని. మరి అన్ని వేల మందికి ప్రభురాత్రి భోజనాన్ని ఎవరు సిద్ధపరిచారన్నప్పుడు నాకు గ్రంథం చదువుతుంటే నాకు రాదా ఆలోచన? ఇవాళ రొట్టె సరిగ్గా గాలిలేదట్టుంది, మరి ఎవరు వచ్చారో కొద్దిగా చూడండి అంటారు. ఎందుకు మనం షేర్ చేసుకోలేకపోతున్నామంటే మనకి సమాధానం లేదు, మనకి ప్రేమ లేదు, మనకి శ్రద్ధ లేదు. అంతే. పరలోకం వైభవాలకి మాత్రం ఇస్తే వాళ్ళకి అంత కష్టం ఎందుకు, ఇంత బిల్డింగ్ ఎందుకు, ఇంట్లో వాళ్ళకి సరిపోదొస్తాము ఆరాధనకి? మరి ఎందుకు ప్రయాస? తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడు ఉన్నట్లు ఆయన అనేక మంది కుమారులు కావాలనే తండ్రి అనే సంకల్పాన్ని సువార్థికులు ప్రయాస పడుతుంటే అది మనకు అర్థం కాక మనం ఏం చేస్తామంటే, మీరు చేసుకోండి మేము వస్తాం, మరలా మా ప్రార్థనలో మాత్రం మా సంఘం పెరగాలి. ఎలా పెరుగుతుంది? అన్ని వేల మందికి మనలాంటి సహోదరి మనలు పరిచయం చేస్తే ఈ రోజు పెద్ద స్థానిక సంఘాలంటే ఎంతమంది ఎక్కడ ఉంటుంది? ఒక 100 దాటితే గొప్ప. ఎంత రొట్టె పడుతుంది, ఎంత ద్రాక్ష రసం పడుతుంది. మరి మనం క్లీన్ చేసేది ఎవరు? ఈ మైకులకి దుమ్ముంటే తుడిచేది ఎవరు? అంతే. ఈ బైబిల్ పెట్టుకుంటే దుమ్ము పడిద్దని ఏం చేస్తారు? వాళ్ళు సువార్తలు వైట్ డ్రెస్ వేసుకొని వస్తారనుకోండి, ఏమైతే పరిస్థితి? దుమ్ముంటే వాళ్ళు తుడుచుకోవడమే. వేసుకున్న బట్టలు పట్టు వస్త్రాలైనా, వేసుకున్న బట్టలు తెల్ల వస్త్రాలైనా మేము తుడుచుకోవడమే. మా స్థానిక సంఘంలో మేము పరిశుద్ధులు, మేము సజీవమైన రాళ్ళు అని మనం అనుకుంటున్నామంటే భ్రమలో ఉన్నామా, వాస్తవంగా బ్రతుకుతున్నామా? పాపం వల్ల భ్రమ కలుగుతుంది అని ఏప్రిల్ రాసిన పత్రికలో చెప్తున్నాడు. భ్రమలో బ్రతుకుతున్నాము అంటే మనం పాపంలో బ్రతుకుతున్నాము అని అర్థం. మనం భ్రమలో ఉన్నాము అంటే మనం పాపంలో ఉన్నామని అర్థం. మన భ్రమలో నుంచి బయటకు వస్తే మన కళ్ళు కనుక తెరుచుకున్నట్లయితే అప్పుడు ఈ పనులన్నీ కనిపిస్తాయి. కాబట్టి ఆ పరిచర్య విషయంలో, ఆ సంఘ కార్యక్రమాల విషయాల్లో కుటుంబాలు ఎప్పుడైతే ముందుకు వస్తారో అప్పుడు సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అన్నాల ప్రవక్తకి దాదాపు 100 సంవత్సరాల వయసు, అవునా? 84 సంవత్సరాలేమో ఆమె వైదవ్య జీవితము, 7 సంవత్సరాలేమో తన సంసార జీవితము, మిగిలిన వయసు పెళ్లి వయసు. 100 సంవత్సరాల పైన సహోదరి దేవాలయంలో రేయి బాబు సేవ చేస్తుంది అని అంటే ఈ రోజు మనం ఎంతమంది సేవ చేస్తాము? ప్రార్థన అయిపోయి తిరిగేసరికి 3 అంకులు వెళ్ళిపోతారు. 3 అంకులు వెళ్ళిపోతారు. కనీసం ఒక్క 5 నిమిషాలు ఆగండి. ఆడవాళ్ళకి శక్యాన్ని ఇచ్చుకోండి, వందనాలు చెప్పుకోండి, కృష్ణ గారు బాగున్నారా అనండి. ఎందుకంటే మనం ఒక పావుగంట ముందు రాము కదా మాట్లాడుకోవడానికి. ముందొస్తాము రాము కదా, ఎలాగో ఆలస్యమే. మరి ఏదో పంపలు మునిగినట్టు ఏం చేస్తారంటే మళ్ళీ ఆమె మనకు ముందు ఏం చేస్తారు, మెట్లు దిగుతూనే ఉంటారు. ఒక్క 5 నిమిషాలు ఆగండి, వందనాలు చెప్పుకోండి. కొన్ని శక్యాన్ని ఇచ్చుకోకపోయినా వందనాలు చెప్పుకోండి, బాగున్నారా అందరూ అని అడగండి, వెళ్ళిపోండి. అది కూడా చేయలేము.
ఆకలేస్తారు, 1 గంట అయితే ఆకలేస్తారు. ఆకలికే తట్టుకోలేదు మనము పరలోకానికి ఎలా వెళ్ళడానికి అర్హులం అవుతాం? కాబట్టి మనం ఆలోచన చేయాలి. అయితే నేను క్లోజ్ చేసేస్తాను. మీకు మెయిన్ పాయింట్స్ మాత్రం చెప్తాను. ఎందుకంటే లూకా వైద్యుడు ఉన్నాడు. ఆయన ఎవరి దగ్గర పరిచయం సేవ చేయడానికి ఉన్నాడు? పౌలు గారి దగ్గర. డాక్టర్ కోర్సు చదివే వాళ్ళు కూడా పనిచేయరు. డాక్టర్ కాదు, డాక్టర్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు కూడా పనిచేయరు. డాక్టర్ దాకా వెళ్ళక్కర్లా. అంటే మన బిడ్డల్ని ఎలా పెంచుతున్నామో మనం ఆలోచన చేసుకోవాలి. అలాగే యేసు ప్రభు ఉన్నాడు. శిష్యులు అనుకుంటున్నారు ఎవరు గొప్ప ఎవరు గొప్ప. ఆయన ఏం చేశాడంటే టవల్ తీసుకొని ఒక సేవకుడు ఎలాగైతే చేశాడో, అంటే మనకు ఒక చదువు ఉండొచ్చు, మనకు ఉద్యోగం ఉండొచ్చు, మనకి స్టేటస్ ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన ప్రభు కంటే ఎక్కువ కాదు. లోకాధికారి సర్వాధికారి తనని తాను తగ్గించుకున్నప్పుడు మన సంఘం కొరకు ఎప్పుడైతే తగ్గించుకుంటాము, ఎవరైనా ఒక మాట అన్నా పడండి, ఎవరైనా తిట్టినా పడండి, అవమానించినా పడండి. యేసు ప్రభు లాగా చెయ్యరు. కానీ ఎవరైనా మొహం మీద మనం తలుపులేసినా హ్యాపీగా వెనక్కి రండి, కానీ ప్రభువుని మాత్రం కనపరచండి. తప్పనిసరిగా మన స్థానిక సంఘాలు అభివృద్ధి చెందాయి. ఇంకేంటిదంటే ఔదార్య కార్యక్రమాలు జరగాలి. ఇందా నేను చెప్పాను సరే, మీకు అందరికీ తెలిసినవే. మన ఇంట్లో పనికిరాని వస్తువులు చాలా ఉంటాయి, పనికొచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, కానీ మనం అవి ఇవ్వం. అవి మాకు కావాలి. ఒకప్పుడైతే మా పిల్లలకి అనుకునే వాళ్ళం, కానీ మా పిల్లలు తీసుకునే పరిస్థితులు ఇప్పుడు లేదు. అవి మాకు వద్దు అంటున్నారు. అప్పుడే ఇస్తున్నారా? అప్పుడు కూడా చెప్పలేదు. పోనీ పాతినం చేస్తే ఏమో డబ్బులు ఎక్కువ వస్తున్నాయా? రావట్లా. పిల్లలకి పనికిరావు. పాతినం చెయ్యం, తెలిసిన వాళ్ళకి అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వము, కానీ అవి మాత్రం బూజు పట్టాలి. వాటి మీద తుప్పు కూడా రేపొద్దున మనకి సాక్ష్యము చెప్పింది. ఏమని? అయ్యా ఈ సహోదరి దగ్గర అవసరం లేకపోతే వాళ్ళకి ఇచ్చింది అయ్యా, అందుకే తుప్పు పట్టాను నేననే. కాబట్టి మన దగ్గర పనికిరానివి ఎన్నో ఉంటాయి, కానీ మన తోటి వాళ్ళకి బాగా పనికొచ్చే వస్తువులు ఉంటాయి మన దగ్గర. ఇంటికి వెళ్ళి ఒకసారి చూడండి. నా తోటి సహోదరి మంది ఉన్నారు, వాళ్ళకి ఏమైనా అవసరం ఉంది నా ఇంట్లో ఉన్న వస్తువులు, ఎంత మంచిదైనా సరే మనకు అవసరం లేకపోతే ఇచ్చేసేయాలి. ఎందుకంటే ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. కాబట్టి అలాంటి ధన్యత, అలాంటి త్యాగం ఆయన చేస్తున్నప్పుడు మనం కూడా త్యాగం చేయాలి. కాబట్టి ఇవ్వండి. తర్వాత క్రమశిక్షణ కలిగి ఉందండి, అప్పుడు మన స్థానిక సంఘం అభివృద్ధి చెందుతుంది. ఇచ్చేవరకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే సంఘం అభివృద్ధి ముఖ్యమైన వాటిని హెడ్డింగ్స్ మాత్రం చేశాను. మనం పరిశుద్ధతలో కొనసాగాలి, మనం ఏక మనసు కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి, ప్రార్థన ఉపవాస ప్రార్థన మనం కలిగి ఉండాలి. ప్రార్థన దగ్గర ఒక రిఫరెన్స్ మీకు చెప్పి నేను ముగిస్తాను. ఏంటి అంటే ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుదాము. 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. అంటే పౌలు గారు సంఘాలు అభివృద్ధి చెందడం వరకు ఏం చేశారంటే ఆయన ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన ఆయనకి ఏమొచ్చిందో కూడా చదువుతారు. 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. చాలు. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలు. 1వ అధ్యాయంలో సంఘం అభివృద్ధి చెందాలని ప్రార్థన చేశాడు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయనకి ఏమైనా శ్రమలు వచ్చాయి. కాబట్టి సంఘం పెరగాలి అంటే మన ప్రార్థన మాత్రం చేస్తే సరిపోదు, మన శ్రమలు కూడా అనుభవించాలి. ఈరోజు యువకుల ఉద్యోగస్తులను అడిగి చూడండి, వాళ్ళ వర్క్ టెన్షన్స్ కి వాళ్ళలో ఉన్న శరీర అవయవాలు మొత్తం డ్యామేజ్ అవుతున్నాయి. అయినా మానేస్తారా అని అడిగి చూడండి,
అయ్యో మానేస్తే కుటుంబం ఎట్లా అయ్యాను అంటే కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే వీళ్ళ అవయవాలు డ్యామేజ్ అయినా కానీ ఏం చేస్తున్నారయ్యా అంటే ఉద్యోగాలు చేస్తున్నారు. మన సంఘం పెరగాలి అంటే మనం కూడా ఏం చేయాలి అంటే ప్రార్థన మాత్రం చేస్తే సరిపోదు. మనం కొద్దిగా డ్యామేజ్ అయినా, మనకి రక్తం కారినా, మన ప్రాణం పోయినా, మన సేవ చేసినప్పుడు మాత్రమే సంఘం పెరుగుతుంది. ఎందుకు అంటే దేవుని యొక్క సంకల్పంలోనే స్త్రీ యొక్క పాత్రని దేవుడు ముందుగానే ఊహించాడు. ఎందుకు అంటే ఆదాము ఎవరిలో నుంచి వచ్చాడు? దేవుళ్ళ నుంచి వచ్చాడు. ఆదామును తయారు చేసినప్పుడు స్త్రీ ఎక్కడుంది? ఆదామును తయారు చేసినప్పుడు స్త్రీ ఎక్కడుంది? ఆయన ఆది నుండి దేవుడు ఏం చేస్తాడు? పురుషునిగాను స్త్రీనిగాను నిర్మించాడు. అంటే ఆదాములోనే స్త్రీ ఉంది. రైట్? ఆదాములోనే స్త్రీ ఉంది. బట్ ఆదాము దేవుళ్ళ నుంచి వచ్చినప్పుడు స్త్రీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుళ్ళ నుంచి వచ్చింది. కానీ మన నిత్యత్వంలో మనం ఉన్నాము. సడన్ గా మనకి ఎలాంటి పాత్ర దేవుడు ఇవ్వలేదు. ఆయన సంకల్పంలో, ఆయన నిత్యత్వంలో, ఆయన యొక్క ఆలోచనలో, ఆయన యొక్క రక్షణ సంకల్పంలో మనం ఉన్నాం కాబట్టి మన పాత్ర చాలా గొప్పది. మనం ఏం చేస్తామంటే కుటుంబం వరకు కష్టపడతాం. భర్తని రాబట్టాలి అంటే లోపడతాం, మనల్ని మనం తగ్గించుకుంటాం. ఇంకా ఏదైనా పనులు చేయాలి అంటే మనం త్యాగం చేయగలం. అంటే ఇన్ని సామర్థ్యాలు మనకి ఇచ్చినప్పుడు సంఘం యొక్క అభివృద్ధిలో కూడా మనం ఏం చేయాలి అంటే మన వంతు మనం పని చేయాలి. ఎందుకు అంటే దేవుని సంకల్పంలో శారా గారు ఉన్నారు, దేవుని సంకల్పంలో రిబకా ఉంది, దెబోరా ఉంది, రాహేల్ ఉంది, లేయా ఉంది, తామారు, రాహాబు, తర్వాత ఇంకెవరు ఉన్నారు? ఎస్తేరు, యేసు తల్లి మరియా. ఇప్పుడు మీరు, తర్వాత నేను, ఆ తర్వాత మన పిల్లలు. వాళ్ళు చాలా బలంగా రాబోతున్నారు. మనకిలాగా తెలుగు మీడియం కాదు, ఇంగ్లీష్ మీడియాలు. ఒక్కొక్క వచ్చిన ఇంగ్లీష్లో చూస్తే అర్థం కాదు, కానీ వాళ్ళకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ తెలుగులో మాట్లాడినటువంటి మా పిల్లలు మేము మాట్లాడిన తెలుగులో అయితే రేపొద్దున మా బిడ్డలు వచ్చి ఇంగ్లీష్లో బోధిస్తారు. గ్రీక్లో బోధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మన నిత్యత్వంలో మనం ఉన్నాము. మరలా ఎక్కడి వరకు ఉంటామంటే మరలా నిత్యత్వం వరకు మనం ఉంటాము. ఏదైనా చోట్లయితే స్త్రీ వలన జీవవృక్ష ఫలాలు పోయాయో అదే స్త్రీ గర్భం లోకరక్షకుడి ద్వారా మరలా జీవవృక్ష ఫలాలని మనం పొందే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి నిత్యత్వంలో మనం ఉన్నాము, మరలా నిత్యత్వంలో మనం ఉంటాము. ఈ మధ్య 60-70 సంవత్సరాల జీవితాన్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుందాము. జాగ్రత్తగా మనకున్నటువంటి స్త్రీలుగా మనకుండే కొన్ని మనకేంటంటే మన కుటుంబం అనేది దేవుడే పెట్టాడు. కాబట్టి దాంట్లోంచి కొంచెం ఆ గోడని బద్దలు కొట్టుకొని సంఘంలోకి మనం ఓపెన్ మైండ్తో వెళ్తే తప్పనిసరిగా మనము మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. దాంతోపాటు మన సంఘం మరింత అభివృద్ధి చెందుతుంది. కానీ మనం బయటపడాల్సిన పని లేదు. మేము వెళ్ళిపోయిన తర్వాత మా సంఘం ఎట్లా అని మన పిల్లలు రాబోతున్నారు, చాలా త్వరగా రాబోతున్నారు. కాబట్టి సేవని, సంఘాన్ని వాళ్ళకు అప్పచెప్పి మనం దావీదు తన పితరుల వారికి సేవ చేసి నిద్రించను అన్నది. మనం కూడా బలమైన సేవ బిడ్డలకు అప్పచెప్పి, బలమైన విశ్వాసం వాళ్ళకి అప్పచెప్పి, దేవుని కొరకు అవసరమైన ప్రాణాలు ఇచ్చే స్థాయికి వాళ్ళని పెంచి మనం హాయిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చు. కాబట్టి మన పాత్ర చాలా గొప్పది సంఘంలో. కాబట్టి నేనేం చేస్తాను సంఘంలో, నేను ఎలా ఉన్నాను, నా కుటుంబం ఎలా ఉంది, ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. దేవుడు చెప్పినట్లు కనుక ఉన్నట్లయితే మనం ధన్యులం. లేకపోతే మనల్ని మనం మార్చుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటి అంటే మన పిల్లలు మనకు గుర్తుకొచ్చారనుకోండి, మన మొహం మీద చిరునవ్వు రావాలి, మన హృదయంలో ధైర్యం రావాలి. అప్పుడు మాత్రం మన బిడ్డల్ని బాగా పెంచినట్టు. పిల్లలు గుర్తు రాగానే ఏడుపు వచ్చినా, పిల్లలు గుర్తు రాగానే హృదయంలో గలిబిలు వచ్చినా కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఒకసారి మీరు కళ్ళు మూసుకోండి. మీ బిడ్డలు గుర్తుకొస్తే మీకు నవ్వు వస్తుందా? మీ గుండెల్లో సంతోషంగా ఉందా? బిడ్డలు జాగ్రత్తగా మంచిగా ఉన్నట్టే. ఈ రెండింటిలో తేడా వస్తే దేవుని దగ్గరికి రండి. ఈ వాక్యం వెలుగులో బిడ్డల్ని సరిచేయండి తప్పనిసరిగా. ఎందుకంటే మార్పు అనేది మన దగ్గరే మొదలవ్వాలి. సంఘ అభివృద్ధి అనేది మన కుటుంబంతోనే మొదలవ్వాలి. నా కుటుంబం లోకంలో ఉండి మీరు రండి అంటే రారు. కానీ మనం ముందుకు వెళ్ళి అనేక కుటుంబాలను ముందుకు తీసుకురావాలని ఇంత మహోన్నతమైన దేవుని సంకల్పంలో దేవుడు మనల్ని పాలి భాగస్తులు చేసినందుకు నిజంగా మనకు ధన్యవాదం. అంటే ఆ ధన్యతను మనం కొనసాగిద్దాం. అపవాదికి మనం అవకాశం ఇవ్వకుండా, వాడిని మనం ఎప్పుడు కూడా జయం పొందకుండా మనం ముందుకు వెళ్ళాలి అని, మనందరి స్థానిక సంఘాలు అభివృద్ధి చెందాలి అని నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చిన సహోదరికి ఆలస్యమైన లేవకుండా ఉన్నందుకు
మరి ఎక్కువగా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.